బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా కంచకచర్ల మండలం పరిటాల క్వారీలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 3 కార్మికులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. క్వారీ పైనుంచి కార్మికులపై లూజ్ బోల్డర్స్ డ్రిల్లింగ్ జారిపడింది. బోల్డర్స్ అండ్ రాళ్ల కింద 3 కార్మికులు చిక్కుకొని మృతి చెందినట్టుగా అయితే తెలుస్తోంది. వారి ఆచూకీ కోసం ప్రస్తుతానికైతే గాలిస్తున్నారు. మృతులు జి కొండూరు మండలం చెరువు మాధవరం గ్రామానికి చెందిన వారుగా తెలుస్తోంది. మొత్తంగా కార్మికులపై జారిపడ్డ బోల్డర్స్ డ్రిల్లింగ్ అయితే పడ్డాయి. మృతదేహాల కోసం అయితే గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. బోల్డర్స్ రాళ్ల కింద 3 కార్మికులు చిక్కుకొని మృతి చెందినట్టుగా అయితే తెలుస్తోంది. మృతులు చెరువు మాధవరం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. ఇక ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు మరింత సమాచారం అందిస్తారు. ఏడుకొండలు ప్రమాదానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో ఈ రోజు ఉదయం ఈ పరిటాల క్వారీలో ప్రమాదం చోటు చేసుకుంది. అధిక వర్షాలు కురుతున్న నేపథ్యంలో ఏదైతే ఈ క్వారీ పనులు చేస్తున్నటువంటి వారిపైన పై భాగం నుంచి వచ్చి పడినటువంటి ఒక రాళ్లు ఏవైతే ఉన్నాయో ఒక్కసారిగా రాళ్ల మధ్యలో ఈ కార్మికులంతా కూడా ఇరుక్కుపోయారు. ఈ నేపథ్యంలో ఆ సంఘటన స్థలంలోనే 3 చనిపోయారు, మరొక 3 గల్లంతయ్యారని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఈ రాళ్లను తొలగించి ఈ శవాలను ఏదైతే మృతదేహాలను బయటకు తీసేటువంటి పనులు అయితే మాత్రం కొనసాగుతున్నాయి. అయితే మరోవైపు వర్షం కూడా అధికంగా రావడంతో ఒక సహాయక చర్యలకు అయితే మాత్రం తీవ్ర ఇబ్బంది అయితే పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మృతులంతా కూడా జి కొండూరు మండలం చెరువు మాధవరం గ్రామానికి చెందినటువంటి ఈ యొక్క క్వారీ కూలీలుగా కూడా చెప్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళ మృతదేహాలకి సంబంధించి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు వెలికితీత కోసం? అంటే వీరంతా కూడా జి కొండూరు అంటే ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు మండలం చెరువు మాధవరం గ్రామానికి చెందిన వారు. వీరంతా కూడా నిత్యం కూడా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కూలి పని చేసుకుని మళ్ళీ సాయంత్రం తిరిగి వెళ్తారు. అయితే ఈ క్వారీకి ఏదైతే బాంబులు పెట్టేందుకు మందుగుండు సిద్ధం చేస్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క ప్రమాదం జరిగింది. ఇది కింద వీరంతా కూడా రంధ్రాలు చేసేటువంటి పనిలో ఉండగా పై భాగాన్న వర్షానికి ఎక్కువగా నానిపోవడం వల్ల కొండ చర్యలు ఇరుగుపడినటువంటి నేపథ్యంలో ఈ రాళ్లు ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద రాళ్లు వచ్చి పడడంతో వీరంతా కూడా సంఘటన స్థలంలో మృతి చెందారు. అయితే ఎవరైతే గల్లంతయ్యారని చెప్తున్నారో మరో 3 వారు కూడా బహుశా బ్రతికుండకపోవచ్చు అనేటువంటి అనుమానాలు అయితే మాత్రం అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి అక్కడైతే పోలీసులు అలాగే రెవెన్యూ కూడా ఇక్కడ చేరుకున్నారు. అయితే ప్రస్తుతానికి అయితే సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఒక్కొక్కటిగా మృతదేహాలను అయితే వెలికి తీస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు. క్లీన్ చేస్తారు.